ప్రజలందరినీ ఆలోచించాలి. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఒకటి జరిగింది. అది ఇక్కడున్న రాముడి ఆలయంలో ఉన్న రాముడి విగ్రహం తల నరికేసింది ప్రభుత్వం. ఎంత బాధాకరం చూడండి. ఆనాడు ఎలా జరిగింది, ఏమైందని చూసేదానికి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయనకి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. హైవే పైన ఏకంగా లారీలు తీసుకొచ్చి అడ్డంగా నిలబెట్టింది ఈ ప్రభుత్వం. అంతెందుకు, రాముడికి అండగా నిలబడడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ స్పందిస్తే, పోరాడితే ఇప్పి మా కార్యకర్తల్ని కొట్టారు, మననే కొట్టారు. నేను ఈరోజు సూర్యబాబు గారిని కూడా కలిసిన. సూర్యబాబు గారిని ఏకంగా డిఎస్పీ గారు, సిఐ గారు తీసుకెళ్లి చితగా బాధారు. ఇప్పుడు కూడా పాపం సూర్యబాబు గారు సరిగా నడిచే పరిస్థితి లేదు. ఆ సూర్యబాబు గారికి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. చట్టాన్ని ఉల్లంఘించి మిమ్మల్ని ఎవరైతే కొట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకొకసారి ఎవరన్నా చట్టాన్ని ఉల్లంఘించి ఆ పసుపు సైన్యం వైపు చూడాలంటే వచ్చబోసే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. 2019లో ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు అప్పలనాయుడు గారిని గెలిపించుకున్నారు. ఆయన కొడుకు మణిదీప్ ఏకంగా ఇక్కడున్న మైన్లన్నీ కాజేస్తాడు. ఇంకో పక్కన క్వారీలు ఎక్కడైతే కొండలున్నాయో ఆ కొండలన్నీ కూడా ఈ రోజు స్వాహా చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. మైన్లు వదిలిపెట్టరు, కొండల్ని మింగేస్తారు, ఇంకా ఇసుకని కూడా విపరీతంగా దోచేస్తుంది ఈ కుటుంబం. అంతెందుకు, ఏకంగా పేద ప్రజల భూమి కూడా వాళ్ళ సొంత పేర్లపైన ఈరోజు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబాన్ని కూడా చెప్తున్నా, ప్రజలు మీకు మంచి అవకాశం ఇచ్చారు, మెరుగైన సేవలు అందించండి, కానీ చట్టాన్ని ఉల్లంఘించి మీరు ఇలాంటి పనులు చేస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా ఆ కుటుంబాన్ని కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకా ఈ సైకో జగన్ భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన మళ్లీ చేసేదానికి వచ్చినప్పుడు ఇక్కడున్న మత్స్యకారులకు జెట్టి ఏర్పాటు చేస్తున్నాడు. మత్స్యకార సోదరులు అడుగుతున్నా, కనీసం ఒక తట్ట మట్టన్ అక్కడ వేసారా? మత్స్యకార సోదరులు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 2 సంవత్సరాలు జెట్టి ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. గతంలో మత్స్యకారులకి వలలు ఇచ్చాం, బోట్లు ఇచ్చాం, స్కూటర్లు ఇచ్చాం, ఐస్ బాక్స్లు ఇచ్చాం. ఆ విధానం మళ్ళీ మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అంతేకాకుండా తారకరామ రిజర్వాయర్ వర్క్లని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకో పక్కన భోగాపుర ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇచ్చిన కొంతమంది రైతులకి ఇంకా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా మేము చేస్తాము. ఇంకా ఈ సీతమ్మ చెరువుని మినీ రిజర్వాయర్ గా కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మూతపడిన జూట్ మిల్ పరిశ్రమని మళ్లీ తెరిసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా పెండింగ్ లో ఉన్న టిట్కో ఇళ్లని మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులందరికీ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. అంతేకాదు, అనంతపూర్కి ఎట్లయితే కియా మోటార్స్ తీసుకొచ్చాము అదే విధంగా ఉత్తరాంధ్రకి పరిశ్రమలు తీసుకొచ్చి ఒక సెజ్ ఏర్పాటు చేసి స్థానికులకే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇవన్నీ సాధించాలంటే మీరేం చేయాలి? తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి నిర్ణయించే అభ్యర్థిని భారీ మెజారిటీతో నెల్లిమర్ల నియోజకవర్గంలో గెలిపించాలి. అప్పుడే నేను ఇచ్చిన హామీలని నేను నిలబెట్టుకోగలుగుతానని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ.
నాయకులు పార్టీ మారి వెళ్లినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన వ్యక్తులు